సో ఈరోజు మీతో నేను చిన్న షార్ట్ మెసేజ్ పంచుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను మాట్లాడేపోయే టాపిక్ ఏంటంటే, సో దేవుడిని మనం నిజంగా ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడనే ఒక అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో మనందరం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం, చిన్నప్పటి నుంచి దేవుని కోసం బతుకుతున్నామని చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం లోపల చూసుకుంటే దేవుడి మీద ఆ ప్రేమ, ఫెయిత్ నిజంగానే మనలో ఉండదు. అంటే సో మనం అంతా బాగున్నప్పుడు దేవుడికి మనం ప్రార్థన ఏం చేయము, కష్టాల్లో ఉన్నప్పుడు దేవా నువ్వే నా దిక్కు అంటాము. సో బట్ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్గా మారిపోయింది. బట్ క్రిస్టియానిటీ ఏంటంటే అది దేవుడికి మానవునిగా ఒక సంబంధం అనమాట. కొంతమంది ఫ్రెండ్స్గా దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రిలేషన్షిప్ దేవుడు కోరుకుంటున్నాడు, కాకపోతే మనం దాన్ని రిలీజియన్గా చేసాము. సో మనందరం ఒకసారి ప్రశ్నించుకోవాలి, మనం దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అనేది. సో మీకు దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నారో బైబిల్లో చిన్న వర్స్ మీకు చూపిస్తాను. ఇర్మియా 3:14 తీద్దాము. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను నీ యజమానులను, ఇదే యెహోవాకు వాక్కు. దేవుడు ఎలా అంటున్నాడు, పాపం చేసిన పిల్లలారా, దారి తప్పిన పిల్లలారా, సో మీకు అన్ని అనుగ్రహించాను నేను, మీరు సిద్ధపరిచినా సరే మీరు వెళ్ళిపోయారు, అయినా నేను మళ్ళీ తిరిగి రమ్మంటున్నాను, నా దగ్గరికి రండి అంటున్నాడు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చేది ఒకే ఒకటి మంచి అవకాశం, అంటే మనం ఎన్నిసార్లు తప్పినా దారి తప్పినా దేవుడు మన వెనక్కి తిరిగి దేవుడి దగ్గర రమ్మంటున్నాడు. సో దేవుడు గొప్ప కృప మనకి ఏమి ఇచ్చింటే రక్షణ. సో పీటర్ని కూడా దేవుడు పదే ఇదే అడుగుతాడు, పీటరు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని. సో ఎందుకు అడుగుతాడంటే తను ఏదో గొప్ప కార్యాలు చేశాడు, ఏదేదో చేశాడని కాదు, బట్ దేవుడికి తను ఒక మాట చెప్పారు, ఎవరు విడిచినా నేను నిన్ను విడిచిపెట్టనని. సో మళ్ళీ నోవలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు అడుగుతాడు పీటర్ని, నిజంగా ఉన్నాను మళ్ళీ అదే మాట మీద ఉన్నావు అని. సో 2 సార్లు అదే చెప్తాడు. 3వ సారి చెప్పేసరికి పీటర్ అంటాడు, నా మొత్తం హృదయం అంతా నీకు తెలుసు, నేనేం పాపం చేశానో, నేనేం ఎరుగున్నానో మొత్తం నీకు తెలుసు, అయినా సరే నువ్వు నన్ను ప్రేమించావు, నేను కూడా నేను ప్రేమిస్తున్నాను దేవుడా అని చెప్తాడు. సో దేవుడు మనని దేవుడు ఎవరైతే అల్పులుగా ఉన్నారో, ఎవరైతే చేతకాని వారిగా ఉన్నారో ఆయన పిల్లలుగా ఆయన చేర్చుకుంటాడనమాట. సో దేవుని ప్రేమిస్తాను అంటారు, బట్ మనం అందరం దేవుడి కొరకు ఏం చేయమన్నమాట. సో మనం అందరం మన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడతాం. సో ఎందుకు మన ఫ్యామిలీని ప్రేమిస్తాం కాబట్టి. సో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే రిలేషన్షిప్ ఉంటుంది, సో అక్కడే కష్టం కూడా ఉంటుంది. ఈ శ్రమ దినాలు లైక్ ఈ 40 డేస్లో కొద్దిగా దేవుడికి టైం ఇచ్చి మనం ఆ బాండ్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటాకి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. సో చాలామంది ప్రార్థన చేసేప్పుడు మనకు టైం లేదండి, సో బిజీ అయిపోయామంటారు. దేవుడితో మీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే మీరు సరైన దారులు లేరు. సో మీరు ఎంత ప్రేయర్ చేసినా వేస్ట్. సో అది కార్యాలు జరగవు, మిరాకిల్స్ జరగవు. ఈవెన్ పాస్టర్స్ చేసినా సరే, మీరు ఎంతమంది అభిషేకుల దైవులతో చేయించుకున్నా సరే మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేది ఉండవు అన్నమాట. సో మనకి ఏమి లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నామని ప్రార్థిస్తాము, సో అన్నీ ఉన్నప్పుడు దేవుని వదిలేస్తాము. సో ఇదొక్కటి దేవుడు మనం గుర్తు చేస్తున్నారు. సో మన దేవుణ్ణి యూజ్ అండ్ త్రోలా యూజ్ చేసుకుంటాం. లైక్ మన కష్టాలు ఉన్నప్పుడు మనకి దేవుడా నువ్వే నాకు దిక్కు అని మనం యూజ్ చేసుకుంటాం. జెర్మియా 3:3 ఇలా రాసి ఉండిద్ది, నాకు ముర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీకు ఏదైనా చేస్తా, నీ జీవితంలో చూడని కార్యాలు నేను జీవితంలో చేస్తాను. మనందరం కోవిడ్ టైంలో ఎంతమంది జీవితంలో మన ఎండ్ అయిపోయినాయి అనుకున్నామండి. సో ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా మనం బతుకుంటామో లేదో ఆ స్థితికి మనకి దేవుడు చూపించాడు. సో దేవుడు కొన్నిసార్లు మనకి టఫ్ టైమ్స్ ఇస్తారు, ఎందుకంటే మళ్ళీ ఆయన వైపు మనం తిరిగి చూస్తామని. సో అన్నీ బాగున్నప్పుడు మనకి కొద్దిగా గర్వం వస్తుంది. సో డబ్బు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చింది, ఆ డబ్బు కూడా టాలెంట్ దేవుడు ఇచ్చింది, అన్నీ ఇచ్చినప్పుడు మన దేవుని పట్టించుకోము, ఏమి పట్టించుకోము. సో దేవుడు నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన అడుగుతుంది మన దగ్గర నుంచి ఆయనతో ఒక మంచి సంబంధం, ప్రేమ. అదే టైంలో దేవుడు కోరుతున్నాడు అనమాట. సో మనం ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ మనం దేవుడితో ఎప్పుడు బాగుండి దేవుడితో మనం ప్రేమ చూపించి మళ్ళీ పాపంలో పడతాం, మన మనుషులు అంతే. బట్ దేవుడు మళ్ళీ అంటున్నాడు, నా దగ్గరికి తిరిగి రమ్ము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం ఏదైనా విత్తనం నాటినప్పుడు టైం పట్టింది కదండి చెట్టుగా రావడానికి. సో మనం ఏం చేస్తాం, ప్రార్థన చేయగానే దేవుడా నాకు ఈ జీవితంలో ఈ కార్యం జరిగిపోవాలి, నాకు ఈ మిరాకిల్ ఇప్పుడే ఒక రోజులో జరిగిపోవాలి, ఒక రోజున రిచ్ అయిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. సో బట్ అది అవదనమాట. సో దేవుడు చేసే ప్రతి కార్యానికి ఒక సమయం ఉంటుంది, టైం ఉంటుంది, దానికి ఒక టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనం ఆ ఒక పని కోసం మనం దేనికైతే ప్రార్థన చేసామో దానికోసం మనం ఎలా కష్టపడుతున్నాం, మనం దీనికి నిజంగా మనం వర్తి అయినా దేవుడు చూసి అప్పుడు సమయాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
సో రోమన్స్ 8:28లో ఇలా రాసి ఉంటుంది, దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు సమకూడిది ఆయన ఎరుగురు. సో దేవుడు ప్రణాళికలో ఉంటే మనం ఆయన సమస్తం ఆయన మనకు జరిగిస్తారండి. సో ఆయన పర్పస్లో మనం నడుచుకుంటే, ఆయన విధానంలో ఆయన ఆజ్ఞల్లో మనం నడుచుకుంటే దేవుడు ప్రతిదీ మనకు కావాల్సిన మిరాకిల్స్ దేవుడు మన జీవితాన్ని అన్నీ మనం అడగముందే ఆయనే దేవుడు మనకి ఇస్తాడు. సో ఆఖరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారి మనందరం మనం క్వశ్చన్ చేసుకుందాం, మనం నిజంగా దేవుడిని యూజ్ అండ్ త్రోలా యూజ్ చేస్తున్నామా లేదా నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా. సో ఒకసారి అందరూ మీ దేవునితో వ్యక్తిగత సంబంధం పెంచుకోండి. సో విశ్వాసం మనది ఎలా ఉంది, అన్నీ బాగున్నప్పుడు బాగున్నామా లేకపోతే ఏమీ లేనప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నామా. చాలామంది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు దేవుడా నువ్వే దిక్కు, ఇది ఎలా అయినా పాస్ అవ్వాలనుకుంటాం. ఇంటర్వ్యూ వచ్చి సో ఒక 1 year అయిపోయిన తర్వాత మర్చిపోతాం, మళ్ళీ ప్రార్థనే ఉండదు. ప్రతిరోజు దేవుడు ప్రార్థించి మనం థ్యాంక్స్ చెప్పాలి. సో ఈరోజు నేను స్థితిలో ఉన్నానంటే నువ్వే కారణం, ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు. సో ఈ యొక్క క్వశ్చన్ మీలో మీరు జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అండ్ దేవుడితో వ్యక్తిగత సంబంధం పెంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.